ఆ రోజుల్లో చేతుల్లో అన్నం వేసి పెట్టుకుని వేడివేడిగా తిని ఆ ఆలయాలు కట్టడానికి కష్టపడి ఉంటారు. ఆ దేవుడు వాళ్ళకు తరతరాలకు తరగని కీర్తి భూషులు ఇచ్చుంటాడు. అది మనం గ్రహించవచ్చు. అదే ఆలయాలను ధ్వంసం చేయడానికి, అదే ఆలయాలను విగ్రహాలను పగలగొట్టడానికి పనిచేసినటువంటి వాళ్ళు వికలాంగులై అదే ఆలయం ముందు అడుక్కుంటూ ఉంటారు. ఒక విగ్రహం యొక్క కాలు వించిన వాడికి కాలు లేకుండా అక్కడే అడుక్కుంటూ ఉంటాడు. ఒక విగ్రహాన్ని చేయి పైన వించిన వాడు ఒక చేయి లేకుండా అక్కడ ఉంటాడు, అడుక్కుంటూ ఉంటాడు. ఒక విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసాడు పడుకొని ఇలా నడుములు విరిగిపేసి దిక్కులు చూస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ ఎలా పోయి ఉంటాయి కాళ్ళు చేతులు మనం ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వాళ్ళు వాళ్ళ జీవితం ధ్వంసం చేసుకుని అక్కడే అడుక్కుంటూ ఉంటారు. ప్రకృతి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది. ఆలయ అభివృద్ధికి పాటుపడినవాడు పట్టు పీతాంబరాలు కట్టుకుని పండ్లు పలహారాలు తీసుకుని నైవేద్యాలు తీసుకుని అదే ఆలయానికి చక్కగా వెళ్ళొస్తూ ఉంటాడు తన కుటుంబంతో. కళ్ళారా చూడొచ్చు. ఇది నిజం, ఎవరు కాదన్నా ఇది నిజం. వాళ్ళు అడుక్కోవాలంటే ఇంకెన్ని వేరే ప్రదేశాలు లేవా? అక్కడే ఎందుకు? ప్రకృతి అలా ఎవరిని ఏ కేటగిరీలు తీసుకుంటుంది. దైవశక్తి, దైవానుగ్రహం, దైవబలం ప్రతి క్షణం ప్రతిరోజు బతికంత కాలం తర్వాత తరతరాలకు ప్రతి ఒక్కరికి అవసరం. దాన్ని గుర్తించి ప్రవర్తించుకున్న వాళ్లకు జీవితం కరతల మలకంగా ఉంటుంది.